నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఈరోజు ఆయన ఈవీఎంల గురించి మాట్లాడటం చూస్తే మరి కాంగ్రెస్ వాదననే ఆయన తెరపైకి తీసుకొస్తున్నారా అంటే నిజమనే చెప్పొచ్చు. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎం గురించి మాట్లాడటం చూసాం. ఇప్పుడు అదే వాదనను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెస్తున్నారు. మరి ఆయన ఇండియా కూటమిలో విలీనం అవుతారా అన్న చర్చ అయితే ఇంతకుముందు జరిగింది. మరి ఆ చర్చలు నిజం అవుతున్నట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలా చేస్తే కనీసం ప్రతిపక్షాలను వేధిస్తున్నారు అని అయినా రేపు చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేయొచ్చు అని అంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గవర్న మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఎప్పుడైతే 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో మిగిలారో, ఆ తర్వాత నుంచి కూడా అసలు ఈ పార్టీ ఉంటుందా, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మరి కాంగ్రెస్లో ఏమైనా విలీనం చేసే అవకాశం ఉందా అంటే ఎక్కువగా ఢిల్లీ వెళ్ళి రావడం కూడా చూస్తే మరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారు, అందులోనే ఆయనపై చాలా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అని వార్తలు వచ్చాయి. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మరి దానికి కొంచెం లింక్డ్గా ఉండడం వల్ల అందరికి కూడా ఒక అనుమానం అయితే వస్తుంది. సార్, ఎలా చూడవచ్చు అంటారు? మీరు అన్నట్టు ఆయన మాట్లాడే తీరు చూస్తే అలా అనుమానించవచ్చు, కానీ ఆయన ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నాడమ్మా. ఈ 11 సీట్లు రావటం ఒకటి, అసలు ఆయన ఎదుర్కొన్న ఓటమి కానీ, ఆయనున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ, ఆయన మీద ఉన్న కేసులు కానీ, ఇవాళ ఏ పక్షం ఆయన్ని ఆహ్వానించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన్ని కాంగ్రెస్ని వ్యతిరేకించి కాంగ్రెస్ని దెబ్బకొట్టి పార్టీ పెట్టిన వ్యక్తి కాబట్టి ఆయన్ని అలింగనం చేసుకునే పరిస్థితి కాంగ్రెస్కి కూడా ఉండదు. కాంగ్రెస్లో చాలామంది ఇష్టపడరు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడానికి. ఎందుకంటే ఒక కరప్షన్లో చాలా ఆరితేరి దేశంలోనే ఈయన మీద ఉన్న కేసులు, రేపు అవినీతి గురించి మాట్లాడాలన్నా కూడా కాంగ్రెస్కి కూడా ఇబ్బందే. గతంలో కాంగ్రెస్లో ఆయన కాంగ్రెస్ మీద చేసిన విమర్శలు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హత్యలో కూడా ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హస్తం కూడా ఉందన్న లెవెల్లో విమర్శించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆళ్ళలో చేరతామన్నా చేర్చుకోరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతకన్నా దూరంగా పెట్టింది కాబట్టి ఈయన తర్వాత ఈ కేసెస్ ఏమో తరుముకుంటూ వస్తున్నాయి. ఏ పాట పాడాలో ఆయనకు తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక వైపుకి వెళ్తానికి ప్రయత్నం అయితే చేయాలి కదా. ఇప్పుడు మధ్యలో మునిగిన వ్యక్తి ఆ ఒడ్డు కన్నా వెళ్ళాలి, ఈ ఒడ్డు కన్నా రావాలి. మధ్యలో మునిగైతే చనిపోడు, ఎవడైనా ప్రయత్నం అయితే చేస్తాడు. అది ఏ ఒడ్డుకి వెళ్ళినా కూడా మొసళ్ళు అటు రెడీగా ఉన్నాయి, ఇటు కూడా రెడీగా ఉన్నాయి. రిస్క్ సరే అయినా కూడా మనిషి ఆశాజీవి. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మొసళ్ళు కన్ను కప్పి గట్టెక్కి పారిపోవచ్చేమోననే ప్రయత్నం చేస్తారు, ఆశ. ఇప్పుడు ఆయన పరిస్థితి అట్లా ఉంది. రెండు వైపులా మొసళ్ళు ఎదురు చూస్తున్నాయి, ఎటు వస్తే అటు మింగుదాం అన్నట్టుగా. మధ్యలో ఉండలేడు. ఇవాళ ఏం జరిగిందంటే ఎట్లాంటి ఓటమిని ఏ విధంగా ఇతరుల మీద తప్పిదం వేయాలన్నప్పుడు ఈవీఎంల మీద వేయటానికి రాహుల్ గాంధీ గారు ఒక వ్యాఖ్య చేశాడు. అది పట్టుకున్నాడు, ఆ ఎంగిలి వ్యాఖ్య పట్టుకుని ఈదటానికి ప్రయత్నిస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు మరి 151 సీట్లు కిందసారి నువ్వు 2019లో అదే ఈవీఎంల ఆధారంతో నువ్వు గెలిచావు. ఒకవేళ ఈవీఎంలు కనుక తప్పు అంటే అప్పుడు కూడా తప్పని ఒప్పుకోవాలి నువ్వు. అది ఆయనకి రెండు సాధ్యమయ్యే విషయాలు కాదు. అసలు ఈవీఎంల సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు కూడా ఆయన స్వయంగా పట్టుకున్నది కాదు ఇది. ఇప్పుడు ఇతనున్నాడు ఎలన్ మాస్క్, ఈ కార్లు టెస్లా కార్లు అండ్ ఎక్సో ప్లాట్ఫామ్ CEO ఆయన ఎలన్ మాస్క్ ఏమనంటే ఒక ప్యూర్టారికో అనే ఒక ఐలాండ్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు. అక్కడ ఈవీఎంల్లో అవకతవకలు జరిగినాయి అనేది ఈయన ఎలన్ మాస్క్ వ్యాఖ్యానించాడు. అది ఇండియాకి సంబంధించిన ఈవీఎంల ప్రస్తావన కానే కాదు. ప్యూర్టారికో గురించి ప్రస్తావించాడు కాబట్టి అది అంతర్జాతీయ ఇష్యూ. అక్కడ జరిగిన దాన్ని వీళ్ళు అన్వయించుకుని రాహుల్ గాంధీ గారు కూడా అలాంటిదే ఇక్కడ కూడా జరిగిందన్న ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు. అది ఈయనకి బాగా నచ్చింది. మనం కూడా రాహుల్ గాంధీ తోక పట్టుకుని ఈ మాట మాట్లాడితే రాహుల్ గాంధీ అంటే బీజేపీ వాళ్ళు ఏమైనా భయపడతారేమో అంటే ఈయనకి కూడా రాజ్యసభలో ఉన్నారు కదా 10 మంది సభ్యులు రాక, ప్లస్ ఒక 4 లోక్సభలో ఉన్నారు, అక్కడ 15 మంది ఉన్నారు అక్కడ ఇక్కడ కలిపి. అది బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు బీజేపీ వాళ్ళని. నేను కనుక మీరు నన్ను దగ్గరికి తీయకపోతే, నన్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోతే, నన్ను ఆదరించకపోతే నేను వెళ్ళి ఇండియా కూటమిలో చేరిపోతాను అనే ఒక ఇండైరెక్ట్ బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టాడు.
అది రాహుల్ గాంధీ అన్న అంశాన్ని ఈయన కూడా ఎత్తుకుని ఎలన్ మాస్క్ అన్నట్టు ఇక్కడ మన ఇండియాలో కూడా జరిగిందా, ఏపీలో కూడా జరిగిందా అనే ఒక మీమాంసను లేపటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అది నిలబడదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా జరిగినాయి, తర్వాత సర్వేలు కూడా అదే చెప్పినాయి, ఆ సర్వేలకు తగ్గట్టుగానే వచ్చింది. అట్లా అనుకుంటే మరి 2019లో ఈయనకి 151 సీట్లు రావటం కూడా ఒక మిరకిలే. అలాంటి మిరకిలే ఇక్కడ జరిగింది. ప్రజలు ఏ మిరకిల్ అయినా చేయగలరు, ఈవీఎంలే చేయలేవు. వాళ్ళంతా బట్టలు నొక్కబట్టే కదా. ఇతను ఇప్పుడు ఆయనే అంటున్నాడు కదా, నాకు ఎందుకు ఇట్లా జరిగిందంటే వాళ్ళలో వాళ్ళే చెబుతున్నారు, నువ్వు ఒక ప్రభుత్వ వ్యతిరేకమైన పరిపాలన చేశావు, వ్యతిరేక విధానాలని ప్రజల్ని హింసించావు, కాబట్టి నీకు ఇంతకన్నా మంచి ఫలితం ఎట్లా వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. వాళ్ళలో వాళ్ళు కూడా తర్జన భర్జన జరుగుతుంది. అది కాసేపు సజ్జల రామకృష్ణారెడ్డి మీద తోయటానికి ప్రయత్నిస్తారు, కొందరైతేనేమో జగన్ వైఖరి, ఆయన ప్రవర్తన ఇంతరాక తీసుకొచ్చింది అంటున్నారు. అంతర్గతంగా మల్లగొల్లాలు పడుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో ఒకటి ఈ బెదిరింపు ద్వారా అన్న బీజేపీ వాళ్ళని లొంగగొట్టుకోవాలనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీ ముందు ఎత్తుగా ఇంకేమన్నా ఆఫర్ ఇచ్చి దగ్గరికి తీసుకుంటుందా అనేది. కానీ బీజేపీ అంత ఇదిగా తెలుగుదేశంతో కూటమిలో ఉండి దానికి వ్యతిరేకంగా ఉండి ఓడిపోయిన వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకుంటుంది అయితే అనుకోలేము మనం. ఇప్పుడు రాజకీయాలు వాళ్ళ స్థిరంగా జరుగుతున్న కేంద్రంలో ఇంకా ఈయన కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు అవతలేపు నుంచి. ఇంకొక 3-4 నెలలు గడిచేటప్పటికి ఇతరులు ఏదైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఏదైనా పనుల కోసం కానీ, మన రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా, మనకు ఫ్యూచర్. అట్లాగే కొంతమంది మంత్రులుగా కూడా తీసుకోవచ్చు కొన్ని పార్టీల నుంచి చేరే పార్టీలు. అంటే మీరు రాజకీయాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. రాజకీయ అవసరాల కోసం మన నేతలు ఎంతకైనా తెగిస్తారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి దగ్గర అవ్వాలి రేపు అనే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండో మరి ఇంకా వరుసగా బయటకు వస్తున్నాయి కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా రేపు బయటికి రావచ్చు. దాంట్లో మరి తవ్వితే మాత్రం ఈయన పేరు ఏదో రంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు షర్మిల గారిని కాంగ్రెస్ తరపున పెట్టినా కూడా ఆవిడకి ఎలాంటి ఓట్స్ రాలేదు. సో రేపు మరి ఈయన వెళ్ళి ఈయనే చక్రం తిప్పాలి రేపు అనే ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఆ పార్టీకి కొంచెం దగ్గర వాళ్ళని ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టుకుని ఇప్పుడు తన మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసే కాకుండా తన మీద దాదాపు 20 కేసులు చాలా టాప్ లెవెల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి. ఆ కేసెస్ అన్నీ మనీ లాండరింగ్ కేసెస్ సిబిఐ కోర్టులో ఉన్నాయి కదా. అందులో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది, ట్రయల్ మాత్రమే జరగాలి. ట్రయల్కి కూడా వీళ్ళు ఏంటంటే కొన్ని పిటిషన్ల ద్వారా అడ్డం పెడుతున్నారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసెస్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి త్వరగా పరిష్కారం చేయాలి తప్ప వీటిని పెండింగ్లో పెట్టి ఉంచడానికి వీల్లేదని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. త్రిబుల్-ఆర్ గారు కూడా వెళ్ళాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇంకో లాయర్ వేశాడు. వాటన్నిటి మీద కూడా ఆర్డర్స్ ఇచ్చున్నాయి. తర్వాత ఇప్పుడు సిబిఐ బీజేపీ గవర్నమెంట్ ఫ్రెష్గా ఢిల్లీలో అధికారం చేపట్టింది. గతంలో అంటే ఈయన పట్ల ఒక మెతక వైఖరి తీసుకోబట్టి ఈయన ఆటలు సాగినాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అలాంటి వైఖరి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన కోసం జాతీయ స్థాయిలో వాళ్ళ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసుకోవటం వాళ్ళకి అవసరం ఏముంది. కాబట్టి ఈ కేసెస్ తరుముకు వస్తున్నాయి. తనకి ఏదో ఒక షెల్టర్ కావాలి. ఇప్పుడు వర్షం వస్తున్నప్పుడు 2 చెట్లు ఉన్నాయి, ఈ చెట్టు అయితే ఏంటి, ఆ చెట్టు అయితే ఏంటి, ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్తే కొంతలో కొంత రక్షణ దొరుకుతుంది అనేది ఆయన ఆశ. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ పని వెళ్ళి ఇండియా కూటమిలో చేరతాడు అనుకుందాం. ఇండియా కూటమిలో చేరితే తీవ్రత ఇంకా పెరుగుతుంది. బీజేపీ వైపు నుంచి కేసెస్ని ఇంకా స్పీడ్గా చేస్తారు, త్వరగా పరిష్కారం చేసి శిక్ష పడింది అనుకోండి. ఇప్పుడు ఇండియా కూటమిలో మెంబర్ అయినందువల్ల ఇప్పుడు కాదు కదా ఈ కేసెస్. ఇప్పుడు ఇండియా కూటమి ఈ తరఫున డిఫెన్స్ రావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఈయన వాతలు పెట్టున్నాడు. అవి ఇంకా ఆ దెబ్బలు తగల వాళ్ళకి మానలా. ఇప్పుడు కేసులు కాదు కదా, ఎప్పుడో కేసులు. కాబట్టి మీరేం మాట్లాడతారు, మా కక్ష సాధింపే ఉంది ఇందులోనూ. గతంలో ఆయన చేసిన అవకతవకలు మీరు కూడా చెప్పారు కదా, త్వరగా ఎంక్వైరీ చేయమని, అతన్ని శిక్షించమని. గతంలో కూడా కాంగ్రెస్ కూడా అడిగింది ఇతనికి వ్యతిరేకంగా. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ వాళ్ళకి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఐ టు ఐ కాంటాక్ట్లోకి వెళ్ళలేడు. రాహుల్ గాంధీ కూడా ఒప్పుకోడు. ఇప్పుడు ఈఎంఐ అంటే తను షర్మిల
మొదట బయటపడింది వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎన్ని వెళ్ళి చెప్పింది, ఇలా మాకు కూడా అన్యాయం చేశాడు, శత్రువు మిత్రుడు అన్నట్టు అక్కడ రాజకీయంగా కెమిస్ట్రీ కలిసింది. వాళ్ళు వ్యతిరేకమే, ఈమె వ్యతిరేకమే. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక పార్టీలోకి చేర్చుకుంటే ఇండియా కూటమి బలం కాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రతిష్ట, సోనియా గాంధీ గారి ఫ్యామిలీ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గరికి తీసుకుంటారని అయితే ఎవరు కూడా అనుకోలేరు. ఈ ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడు, కానీ ఇవన్నీ విఫల ప్రయత్నాలు అనేది ఢిల్లీలో కూడా వినపడుతున్న మాట ఏంటంటే, ఇదివరకు గతంలో ఆయన చేసిన తప్పులకి మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ 2 కూటములు దూరంగా పెడతాయి ఇతన్ని, ఎందుకంటే ఈయన ప్రవర్తన బాగాలేదు, కానీ ఆయన చేసిన దానికైతే మూల్యం చెల్లిస్తాడనేది ఢిల్లీలో కూడా వినపడుతున్న మాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు.